వన్ నేషన్ వన్ కంట్రీ ఇలాగా సపరేట్ చేసేటువంటి ఈ ప్రాంతీయ అసమానతలు సృష్టించడం కాదా అంటున్నారు. భారతదేశం యొక్క తాత్విక భూమిక, భారతదేశం యొక్క సామాజిక నేపథ్యం అర్థం కాని వాళ్ళకి ఇట్లాంటి వాక్యాలు చేసే అవకాశాలు ఉంటాయి. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా తన మొదటి లైన్ లోనే మొదటి మాట్లాడే స్వేచ్ఛ లేదా? శ్రీనివాస్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. రియాజ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. డిబేట్ లో కూర్చున్నప్పుడు రియాజ్ గారు ఒక్క నిమిషం అండి. రియాజ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. రియాజ్ గారు శ్రీనివాస్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందామండి. శ్రీనివాస్ గారి రియాజ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఎస్ శ్రీనివాస్ గారి ఎందుకు ఖండిస్తున్నారు ఒక్క నిమిషం క్లియర్ గా విందామండి. ఒక్క నిమిషం రియాజ్ గారు. ఒక్క నిమిషం ఇద్దరు కూడా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. శ్రీనివాస్ గారు లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. సో రియాజ్ గారు మాట్లాడినా నన్ను సంపాదిస్తున్నావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు. నేను మాట్లాడు విన్నాక నువ్వు మాట్లాడు అరు నేను ఇవ్వడంట్లే. విషయం ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 చాలా క్లియర్గా ఏం చెప్తా ఉంటుందంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అంటే అనేక రాష్ట్రాలకు సంబంధించిన సమాఖ్యగా భారతదేశాన్ని వ్యవహరిస్తున్నాం. ఎప్పుడైతే భారత రాజ్యాంగం రాష్ట్రాలన్నిటి యొక్క కుడికే భారతదేశాన్ని భావించినప్పుడు భారతదేశానికి సంబంధించిన భాగస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి. సీలీ చెప్పినట్టుగా డెమోక్రసీ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హాస్ ఎ షేర్. భారతదేశం విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే భారతదేశం ఒక భిన్నత్వంతో కూడుకున్న ఒక మహోన్నతమైన దేశం. ఆ భిన్నత్వమే భారతదేశం యొక్క బ్యూటీ. ఇందులో అనేక రకాల మతాలు ఉంటాయి, అనేక రకాల కులాలు ఉంటాయి, అనేక భాషలు ఉంటాయి, అనేక సంస్కృతులు ఉంటాయి. ఈ భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతదేశ రాజ్యాంగం దాదాపుగా 75 సంవత్సరాల తన చరిత్రలో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి ఈ దేశాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే భారతదేశంలో భిన్నత్వాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేని వాళ్ళు, భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యం అర్థం కాని వాళ్ళు, భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించిన ఫలితాలు అర్థం చేసుకునే వాళ్ళు ఈరోజు డీలిమిటేషన్ అనే ప్రక్రియ ద్వారా కొన్ని ప్రాంతాల ఆధిపత్యాన్ని మరికొన్ని ప్రాంతాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. రియాజ్ గారు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి డీలిమిటేషన్ ను ఎందుకు కాంగ్రెస్ చేపట్టలేకపోయింది? 2 క్రైటీరియాస్ ఉన్నాయండి ఇక్కడ. మీరు బహుశా భారతదేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ చూస్తే మీకు 2 అంశాలు కనపడతాయి. ఒకప్పుడు భారతదేశంలో మనకి ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే ఒక ప్రాంతానికి ఆ ప్లానింగ్ కమిషన్ టూర్ చేసి ఆ ప్రాంతంలో మనకు కనిపించే వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు అంచనా వేసి ఏ అవసరాలు కాదన్న విషయం మీద నిర్ణయించింది. ఈరోజు ప్లానింగ్ కమిషన్ అయితే ఏం చేశారు, నీతి ఆయోగం తీసుకొచ్చారు. నీతి ఆయోగ్లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే జనాభా ఆధారంగా దేశానికి వచ్చే జీడిపి సంపదను పంపించేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే ఈరోజు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు దేశ జీడిపికి విపరీతమైన కాంట్రిబ్యూట్ చేసినా కూడా కేంద్రం నుంచి నీతి ఆయోగ్ ద్వారా మనకు వచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. అంటే జనాభా ప్రాతిపదిక తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ ప్రాంతంలోనైతే అభివృద్ధి ఉందో, ఏ ప్రాంతంలో సైన్స్ ఉందో, ఏ ప్రాంతంలో టెక్నాలజీ ఉందో, ఏ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏ ప్రాంత ప్రజల శ్రమశక్తి అయితే భారతదేశం యొక్క జీడిపిని బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాయో ఆ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. అంటే శ్రమ చేసే వాళ్ళు కొద్దిమంది, సంపద ఇచ్చే వాళ్ళు కొద్దిమంది అయితే వాళ్ళ ఫలితాలు ఇచ్చేవాళ్ళు ఇంకోటి అయితే. అందుకోసమే భారతదేశంలో బీమార్ రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇక రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగిపోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో శ్రమ పెరిగిపోతుంది, జీడిపి ఫలితాలు పెరిగిపోతా ఉన్నాయి. కానీ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే
ఈ ఫలితాలన్నీ కూడా బీమార్ రాష్ట్రాలకు సౌత్ ఇండియా నుంచి బీమార్ రాష్ట్రాలు పనిచేయబడతా ఉన్నాయి. ఓకే రేపే కనుక ఈ డీలిమిటేషన్కి జనాభా క్రైటీరియా తీసుకుంటే, అంటే ఇప్పుడున్న జనాభా 1971 తర్వాత ఉన్న జనాభాను క్రైటీరియా తీసుకుంటే బేసికల్గా ఏమైతా ఉంటుందంటే మొత్తం ఉత్తర భారతదేశంలోనే సీట్లు ఉంటాయి. ఒక సామెత ఉంటుందంటే అదేంటంటే అదర్ ఆఫ్ ఢిల్లీ జానా ఛాయతో లక్నో తరఫ్సే జానా హై ఉంటుంది. అంటే మీరు ఢిల్లీకి పోవాలంటే లక్నో గుండా పోవాలంటే అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో ఇప్పటికే 80 సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. అంటే ఉత్తరప్రదేశ్ ఎవరైతే గెలవగలుగుతా ఉంటారో భారతదేశం యొక్క సింహాసనం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు డీలిమిటేషన్ కనుక నిజంగా జనాభా ప్రాతిపదికన పెడితే ఏంటంటే అది 100 కేవలం పైన మూడు రాష్ట్రాలు అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ ప్లస్ ఇంకొక రాష్ట్రం మధ్యప్రదేశ్ కలిసి దేశ రాజకీయాలు నిర్ణయిస్తూ ఉంటాయి. Yes. మిగతా మనందరం కూడా కూర్చొని చప్పట్లు కొట్టుకుంటే స్పెక్యులేటర్ లాగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మరి మేమేమంటున్నాం అంటే అది క్రైటీరియా కాదు. 2 క్రైటీరియాలు మేము ముందర పెడతా ఉన్నాం. ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు మేక్ డీలిమిటేషన్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. డీలిమిటేషన్ చేయాలనుకున్నప్పుడు జియోగ్రఫికల్ ఏరియాని క్రైటీరియా తీసుకోండి. ఒక జియోగ్రఫికల్ ఏరియాని తీసుకుంటే లడక్ ఉందనుకో, లడఖ్లో నిజంగా లడఖ్లో కానీ లక్షద్వీప్లో కానీ ఒక ఎంపీ సీటుకు సంబంధించిన జనాభా ఉండదండి అక్కడ. కానీ జియోగ్రఫికల్ ఏరియాని తీసుకొని లక్షద్వీప్ను ఒక పార్లమెంట్ సిటీ చేశారు, ఒక పార్లమెంట్ సిటీ చేశారు. ఒకవేళ కనుక భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కనుక మీరు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే యూ టేక్ జియోగ్రఫీ యాజ్ ద క్రైటీరియా నెంబర్ 1. అది సాధ్యం కానప్పుడు 1971 జనాభా లెక్కలు ఏవైతున్నాయో దాని ఆధారంగానే ఇక్కడ ఏదైనా నియోజకవర్గాల సంబంధించిన పునర్విభజన Right అండి. డీలిమిటేషన్ పూర్తి చేయని చెప్తున్నాం. Yes. దిస్ ఇస్ అవర్ ఆర్గ్యుమెంట్. Right, okay. ఆర్గ్యుమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ 1 minute. I'm going to finish. Our argument is based on constitutional principle. ఓకే Our argument is based on federalism. Our argument is based on justice. Fine. Justice అంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే. This Okay. is the argument.